అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ యూ రావణ్' 25వ భాగం. రచయిత బుజ్జి గారు. ఎలానో నిశి బర్త్‌డే కూడా వస్తుంది కదా అని అంటే, రావణ్ వైపు చూసి, అలానే నాన్న అమ్మతో చెప్తానని రావణ్ వైపు ఒక లుక్ ఇచ్చి, గౌతమ్‌తో వెయిట్ చేస్తూ ఉంటామన్నయ్య మీకోసం. మీరు ఖ్యాతి గురించి టెన్షన్ పడకండి. తను నైట్ వస్తుందిలెండి. అరువుతో వెళ్ళింది. మీరింటికొచ్చాక ఖ్యాతి పెళ్లి విషయం గురించి మాట్లాడుకుందామని నిషిని తీసుకొని వెళ్తుంది. రావణ్ వెళ్తున్న తన బంగారాన్ని వెనక నుంచి చూస్తూ ఏం తిప్పుకుంటూ పోతున్నావే? నైట్ నీ సంగతి చెప్తాను. వెయిట్ బేబీ అనుకుంటాడు. ఖ్యాతి అరువుకి ఐ లవ్ యూ చెప్పగానే ఆర్య బాబు హ్యాపీగా ఫీల్ అయ్యి థాంక్స్ ఏంజెల్ అంటూ ఉంటే మెడపై ఉన్న చేతుల్ని ఇంకా టైట్ చేసి అరువు వైపు చూస్తూ అరువు పెదవులపై కిస్ చేస్తుంది. బాబు అసలే ఆనందంగా ఉన్నాడు కదా! పాపని పైకి జరుపుకొని ఆ కిస్‌ని డీప్‌కి తీసుకువెళ్తాడు. అలానే స్టెప్స్ ఎక్కి తన రూమ్ దగ్గరికొచ్చి డోర్‌ని కాలుతోనే తన్ని అలానే కిస్ చేస్తూ ఖ్యాతిని బెడ్ మీదకు చేర్చి బాబు ఖ్యాతి మీద వాలిపోతాడు. ముద్దులో ఇద్దరు మునిగిపోతారు. నిధి ఇంటికి వెళ్తుంది. మీరా గారు నిశి బంగారం అని నిశిని ఎత్తుకొని నిధిని చూస్తూ షాకై నిధి అంటే మీరా గారిని హగ్ చేసుకొని అమ్మ ఒక 1 అవర్ ప్లీజ్ అంటే ఓకే తల్లి అని చాలా బావున్నావు. నిన్ను అభి ఇలా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎక్కడున్నా తొందరగా రావాలి నీ దగ్గరకు అని కూతురికి నుదుటన ముద్దు పెట్టి గాయత్రి వదిన కాల్ చేశారు. రేపు నైట్‌కే వచ్చేస్తానన్నారంటే, అవునా! నేను అత్తయ్యకి కాల్ చేస్తానమ్మా అని పైకి వెళ్తుంది. పైకి వెళ్లి డోర్ వేసుకొని మిర్రర్ ముందుకు వెళ్తుంది. తనని తాను మిర్రర్‌లో చూసుకుంటూ నుదుటన కుంకుమని తాకి ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంది. తన మెడలో ఉన్న తాళి తీసి దానికి ముద్దు పెట్టుకొని, ఐ లవ్ యూ రావణ్ అని అంటూ ఉన్న తనకి నేను కట్టిన తాళికి ముద్దివ్వకపోతే నాకివ్వొచ్చు కదా! అని అన్న రావణ్ గొంతుకి షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తే రావణ్ అభి ఫేస్‌లో ఉండి బెడ్ మీద దర్జాగా కాళ్ళు చాపుకొని పడుకొని సైడ్‌కి తిరిగి పక్కనే ఉన్న ఫ్రూట్స్‌లో నుంచి యాపిల్ తింటూ ఉంటే, నిధి ఇది కలనా అని అనుకుంటూ అయ్యో రావణ్! ఇప్పుడు ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావని తల కొట్టుకొని డ్రెస్ చేంజ్ చేసుకోవాలని తన డ్రెస్ తీసుకొని డోర్ లాక్ చేశానా లేదా అని చెక్ చేసుకొని తన శారీని తీసి పక్కకు వేసి బ్లౌజ్ మీద చేయి పెట్టిందో లేదో అభి వెనక నుంచి తనని పట్టుకుంటాడు. రావణ్ నువ్వు నిజంగానే ఇక్కడికెలా వచ్చావు అంటే నిధిని ముందుకు తిప్పుకొని నడుము గట్టిగా పట్టుకొని తన కదుముకొని దూరంగా ఉండలేకపోతున్నా అందుకే వచ్చేసా అని తన పెదవుల్ని మెడపై రాస్తూ ఉంటే నిధి నవ్వుతూ రావణ్ అని పిలుస్తూ ఉంటుంది. ఆయన ఆ పెదవులతో రాస్తూనే ఉంటాడు మెడపై. రావణ్ అని గట్టిగా పిలిచి ఎలా వచ్చావంటే, ఇప్పుడెలా వచ్చానో చెప్పాలా? అంటే చెప్పాలి కదా! బయట అంతమంది సెక్యూరిటీ, కింద అమ్మ ఉంది. నువ్వెలా రూమ్‌లోకొచ్చావు? అని అంటే, అలా అని విండో చూపిస్తే, ఓహ్ గాడ్! పడిపోతే అని అంటూ ఉంటే, భుజంపై కొరికి ఆల్రెడీ పడిపోయాను కదా! అని అంటే, నిధి నవ్వుతూ అవునా? అని అంటూ ఉంటే, ఇంకోసారి గట్టిగా కొరుకుతాడు. అమ్మా అంటుంది. ఎందుకే అరుస్తావు? అత్తయ్య వస్తారు అంటాడభి. నిధి కోపంగా, నువ్వు చేసేదానికి అరవకుండా ఎలా ఉంటారు? ఆ! కొరుకుతావే అలా అని అంటే, బావుంటుంది కదే! నిన్ను కొంచెం కొంచెం కొరుక్కు తినాలని ఉంది అంటే, బేస్ట్‌వి నువ్వు కదా! అందుకే కొరుక్కొని తింటావని వదులు అంటుంది. నువ్వే అన్నావు కదా! బేస్ట్ అని. మరి కొరుక్కు తినాలి కదా! అని నిధి చెవి చివరన కొరుకుతాడు. రావణ్ అని అరుస్తుంది. అరవకే అని అంటాడు. మరి నువ్వు చేసేదేంటి అంటే, ఏమో నిన్ను చూస్తుంటే కొరికేయాలని అనిపిస్తోందంటే, నేనేమి యాపిల్ కాదంటుంది. నువ్వు యాపిల్ కాదు అని ఎవరన్నారు? నా యాపిల్ బ్యూటీ అంటాడు. అభి అలా తనని గట్టిగా పట్టుకొని పడుకునేసరికి నైట్ తాను కూడా అలసిపోయి ఉండడం వల్ల రావణ్‌ని పట్టుకొని అలాగే నిద్రపోయింది. అలా 2 గంటల తర్వాత నిద్ర లేచారు ఇద్దరు. రావణ్ నిధితో లవ్ యూ బంగారం అని బుగ్గపై ముద్దు పెట్టి, అలానే నిధిని పట్టుకొని ఉంటే చూడు నీ వల్ల నేను కూడా అలాగే నిద్రపోయా. కింద అమ్మ నిసి వెయిట్ చేస్తుంటారు అంటే బయట నుంచి మమ్మీ అని పిలుపు వినిపించి చూడు నిసి వచ్చింది కూడా అని అంటే ఏం కాదులే అంటాడు. రావణ్ నువ్వు నా రూమ్‌లో ఉన్నావంటే సీరియస్‌గా ఒక చూపు చూస్తాడు. అదే మన రూమ్‌లో ఉన్నావు కానీ నిన్నిక్కడ నిసి చూస్తే బాగోదు ప్లీజ్ అంటే నిధిని గట్టిగా పట్టుకొని ఒక స్ట్రాంగ్ కిస్ ఇచ్చి నైట్ రెడీగా ఉండని విండో ఓపెన్ చేసి పక్కనే ఉన్న పైప్ పట్టుకొని కిందకు వెళ్తాడు. సేఫ్‌గా వెళ్ళాడా లేదా అని చూస్తుంది. రావణ్ కిందకు వెళ్లి తన కారులో కూర్చొని ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. రావణ్‌వి కాస్త రాక్షస్ ఇంకా రొమాంటిక్‌గా తయారవుతున్నావని ఆ కిస్‌ని భద్రంగా క్యాచ్ చేసి పట్టుకొని గట్టిగా హగ్ చేసుకున్నట్టు తన 2 చేతులు తన చుట్టూ వేసుకొని నవ్వుతూ చూస్తుంది. రావణ్‌కి నిధిని వదలాలని వెళ్ళాలని లేదు. కానీ వెళ్ళాలని వెళ్ళిపోతాడు. నిసి మమ్మీ అని పిలవడంతో డోర్ లాక్ తీసి సారీ నిసి తల్లి బజ్జున్ నాని అంటే పర్లేదు మమ్మీ అని వచ్చి బెడ్ మీద కూర్చొని మమ్మీ ఈ ఫేస్ మాస్క్ ఎవరిదని అంటుంది. రావణ్ అయ్యో! నువ్వు అని అంటూ ఉండగా మళ్ళీ కిటికీ దగ్గర ఏదో సౌండ్ వినిపిస్తుంటే చూసిన తనకి రావణ్ కనిపిస్తాడు. నిసి చూస్తే మళ్ళీ ఎలా అని
నిశీ తల్లి అమ్మమ్మతో నాకు టీ పెట్టమని చెప్పవా? నేను వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తానని అంటే మొబైల్ తీసుకుంటుంది. మొబైల్ ఎందుకని అడిగితే అమ్మమ్మకి కాల్ చేసి చెప్తాను అంటే లోపల నువ్వు మీ బాబులానే అని నవ్వుకుంటూ విండో వైపు చూస్తే నవ్వుతూ చూస్తుంటాడు రావణ్. రావణ్ వైపు కోపంగా చూస్తూ మళ్ళీ పడిపోతాడేమో అని భయంగా ఉంటే వాళ్ళ అమ్మ కాల్ లిఫ్ట్ చేయకూడదని కోరుకుంటుంది నిధి. నిధి కోరుకున్న విధంగానే మీరా గారు కాల్ లిఫ్ట్ చేయరు. హమ్మయ్య! అనుకోని వెళ్ళు నిశి అంటే ఓకే. నువ్వొస్తావు కదా కిందకని అరు ఎక్కడ మమ్మీ అంటుంది. అరు ఇంకా ఖ్యాతి పిన్ని బయటకు వెళ్లారు. వస్తారు అని అంటే అవునా! అరు ఖ్యాతి పిన్ని పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది. అవును అని అంటే మమ్మీ ఒకటి చెప్తాను కోపం తెచ్చుకోకు అని మమ్మీ మరి నిధి ఏంటో చెప్పు నిశి అని అంటుంది. మరేమో నువ్వు ఆ హీరో ఉన్నాడే అదే అతన్ని పెళ్లి చేసుకో మమ్మీ. అప్పుడు నాకు డ్యాడీ ఉంటాడు కదా! నాతో పాటు స్కూల్‌కి కూడా వస్తాడు. అప్పుడు పేరెంట్స్ మీటింగ్ జరిగితే మీరిద్దరూ రావచ్చు. ఎప్పుడు అరు నువ్వు వస్తూ ఉంటే తప్పుగా అనుకుంటున్నారు. వాళ్ళ మాటలేమో నాకు అర్థం కావు కానీ బట్ అవి బ్యాడ్ వర్డ్స్ అని అంటే నిధి అభి వైపు కన్నీళ్లతో చూస్తుంది. అభికి కూడా బాధగా అనిపిస్తుంది నిశి మాటలకి. నిధికి ముద్దు పెట్టి సారీ మమ్మీ నాకలా అనిపిచ్చింది అంతే. సారీ నిన్ను హర్ట్ చేస్తే అని. సారీ ఐ లవ్ యూ మమ్మీ అని కిందకు వెళ్ళిపోతుంది. నిశి వెళ్ళాక డోర్ వేసి వెనక్కి తిరిగిన తనకి అభి కనిపిస్తే అభిని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. నిశికి మేమందరం ఎంత ప్రేమ పంచినా నిశి నీ ప్రేమని నిన్ను మిస్ అవుతుంది. నువ్వు వాళ్ళ నాన్న అని తెలిస్తే నిశి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అంటే కొన్ని రోజులు బాధగా ఉన్నా తప్పదు బంగారం ఏడవకు అని నిధి కళ్ళల్లో నీళ్లు తుడిచి తనని గట్టిగా పట్టుకొని రవివర్మ నువ్వు నాకు నా కుటుంబానికి దూరం చేశావు నన్ను. అసలు నీ ఉద్దేశ్యం ఏమై ఉంటుందో తెలుసుకొని అప్పుడు నీ అంతు చూస్తానని నిధిని అలానే పట్టుకుని సారీ బంగారం లవ్ యూ అని నుదుటన ముద్దు పెట్టి మాస్క్ తీసుకొని మళ్ళీ కిందకు వెళ్ళిపోతాడు. అభి వెళ్ళాక నిధి కిందకు వెళ్తుంది. కిందకొచ్చిన కూతుర్ని చూసి మీరా గారు తల్లి బానే ఉన్నావా? ఈ రోజు నీ మొహంలో ఏదో డిఫరెన్స్ కనిపిస్తోంది. అలా ఏం లేదమ్మా. నేను ఆఫీస్‌కి వెళ్తున్నా అని తన బ్యాగ్ తీసుకొని మళ్ళీ ఏదో గుర్తొచ్చి ఇప్పుడే వస్తా అమ్మా అని రూమ్‌లోకి వెళ్ళి శారీ కట్టుకొని బ్లాక్ బీడ్స్ గొలుసు ఏఎన్ అని లెటర్స్‌తో ఉన్న చిన్న చైన్ వేసుకొని వస్తుంది. నుదుటన స్టిక్కర్ పెట్టుకొని, పాపిట్లో సింధూరం పెట్టుకొని వచ్చిన కూతుర్ని చూస్తూ ఏమైందిది? ఎప్పుడు లేనిది అని అంటే, నా అభి నాకు దగ్గరలో ఉన్నాడనిపిస్తోందమ్మా. అందుకే ఇలా. నీకిష్టమే కదా నన్నిలా చూడ్డం. ఎప్పుడు చూడాలని అనుకునేదానివి కదా! అని అంటే, అవును తల్లి చాలా బావున్నావు అని అంటారు. మీరా గారు నిశీకి ముద్దు పెట్టి, ఈవినింగ్ షాపింగ్‌కి వెళ్దాం ఓకే అంటే, ఓకే మమ్మీ లవ్ యూ బాయ్ అని ముద్దు పెట్టి, టీవీ చూస్తూ ఉంటుంది కార్టూన్. అభి నిధి కోసమే వెయిట్ చేస్తుంటాడు ఆఫీస్‌కి వెళ్ళే రూట్‌లో. నిధి బయటకొచ్చి తన కారు తీసుకొని బాడీగార్డ్స్ వస్తుంటే వెనక నేనొక్కదాన్నే వెళ్తాను. అంటే మిశ్రా గారు నిధి బేట నాన్న అంటే నేను నాన్నతో చెప్తానని అమిత్‌కి కాల్ చేస్తుంది. అమిత్ గౌతమ్‌తోనే ఉంటాడు. నిధి కాలొస్తుంటే లిఫ్ట్ చేసి చెప్పమ్మా అంటే నాన్న నేను ఈరోజు ఒంటరిగా ఆఫీస్‌కి వెళ్తాను. బాబాయ్ వద్దంటున్నాడు అని అంటే నవ్వి వాడికివ్వు నేను చెప్తానని మిత్రతో తనని కాచుకునేవాడు వచ్చాడు మిశ్రా. ఇక బేబీని వాడు చూసుకుంటాడంటే అర్థం కాక భయ్యా అంటాడు. నువ్విక్కడికి రా అని లొకేషన్ చెప్పి నిధిని వెళ్ళనివ్వంటాడు. సరే అని నిధితో నువ్వు వెళ్ళు అని అంటే బాయ్ బాబాయ్ అని కార్ లాక్ తీసి కూర్చొని కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది. అక్కడే తన కోసం స్టైల్‌గా నిలబడి వెయిట్ చేస్తున్న రావణ్‌ని చూసి వెళ్ళలేదా ఇంకా అని రావణ్ కార్ దగ్గర కార్ ఆపి గ్లాస్ డోర్ తీసి ఏంటి రావణ్ వెళ్ళలేదా అంటే నిధి వైపు ఒక లుక్ ఇచ్చి నిధి పక్కన సీట్‌లో కూర్చొని పద అంటాడు. ఎక్కడికి అంటుంది. ఎక్కడికైనా అంటాడు. నేను ఆఫీస్‌కి వెళ్ళాలి అంటుంది. నిధి చేయి పట్టుకొని అర్జెంటా అంటాడు. ఆ! కొన్ని ఫైల్స్ మీద సైన్స్ పెట్టి రావాలి అంటే ఎంత టైం పడుతుంది అంటే 1 అవర్ అంటుంది. ఏంటి సైన్స్ పెట్టడానికి అంత టైమా? అని అంటే నవ్వి నిధి చెక్ చేయాలి కదా రావణ్ అంటే ఓకే. కింద వెయిట్ చేస్తూ ఉంటా అని అంటే ఓకే అని ఆఫీస్‌కి స్టార్ట్ అవుతుంది. రావణ్ మాత్రం తన చేతులపై తల పెట్టుకొని నిధి వైపే చూస్తూ ఉంటే నిధి ఎందుకలా చూస్తున్నావు అంటుంది. నేను చూసిన నిధి గట్టిగా కూడా మాట్లాడలేకపోయేది. కానీ ఇప్పుడు తను బిజినెస్ ఉమెన్. చాలా హ్యాపీగా, గర్వంగా ఉంది అంటాడు. నిధి నవ్వి ఆఫీస్ రావడంతో కార్ పార్కింగ్‌లో ఆపి దిగుతున్న తన చేయి పట్టుకుంటాడు. ఏంటని అంటూ తన వైపుగా తిరిగిన నిధి పెదవులను అందుకొని సాఫ్ట్‌గా కిస్ చేసి చెంపలు రెండు పట్టుకొని ఐ లవ్ యూ అని నుదుటిన కిస్ చేసి తన పేరు నిధి పేరు ఉన్న లాకెట్ చూస్తూ ఆ లాకెట్‌పై కిస్ చేసి అప్పుడు వదులుతాడు. నిధి నవ్వుతూ సరిపోయిందా అంటే లేదు. ఇంకా కావాలి కానీ టైం లేదు కదా! అంటే ఓకే. 1 అవర్‌లో వచ్చేస్తాను అని వెళ్ళిపోతుంది నిధి. వెళ్తున్న నిధిని చూస్తాడు. చీర కట్టుకొని అందంగా ఉంటుంది. అభి చెప్పినట్టే ఏమీ కనిపించకుండా కవర్ చేసుకుంటుంది. హ్యాండ్ కూడా మోచేతి కిందకి ఉంది. బ్యాగ్ మొత్తం కవర్ అయ్యేలా బ్లౌజ్ వేసుకొని వస్తుంది. అభి నిధిని చూస్తూ తన కంట్లో కన్నీళ్లు. అభి
ఎందుకంటే అభి నిధి విషయంలో మొదట చేసింది గుర్తొచ్చి అభికే బాధగా ఉంటుంది. ఖ్యాతి ఫేస్‌ని చేతుల్లో పట్టుకొని, "నీకు నేనెప్పటికీ దూరం కాను ఏంజిల్. అలానే నా ప్రేమ కూడా నీ మీద మారదు. నా మీద నమ్మకం ఉంచినందుకు థాంక్స్. మనం దగ్గరవుతాం కానీ ఇప్పుడు కాదు. బట్ కొన్ని ఉంటాయి అనుకో. అసలు కార్యం మాత్రం మన పెళ్లయ్యాకే" అని ఖ్యాతి వైపు చూస్తూ, "ఎందుకు మీ మామ నిన్ను విక్రమ్‌ని పెళ్లి చేసుకో అని ఫోర్స్ చేశాడు. అసలు విషయం ఏంటి అని మీ అన్నయ్యకి పెళ్లి చేసుకుంది ఎవరిని అంటే విక్కీ వాళ్ళ అక్కని" అంటే, "అవునా" అని గౌతమ్‌కి చెప్పావా? విక్కీ మీద నీకెలాంటి ఫీలింగ్ లేదని అంటే, విక్రమ్ బావ ఆల్రెడీ అన్నయ్యకి చెప్పాడు. ఖ్యాతి నాకు మరదలు, భార్య ఎప్పటికీ కాలేదని. మామ మాత్రం విక్కీకి నాకు ఎలా అయినా పెళ్లి చేయాలనే ఆలోచననే ఉన్నాడు. అంటే అరు ఆలోచిస్తాడు. విక్రమ్ ప్రేమించిన అమ్మాయి కడపన అంటే, అవును బావ తన కోసమే కడప వచ్చాడు. తనని తీసుకొచ్చే ప్రాసెస్‌లో ఇలా జరిగింది అంటే, అరు నీకు డేట్ గుర్తుందా అంటాడు. ఆ రోజెలా మర్చిపోగలను అని డేట్, ఇయర్ చెప్తే అరుకి యెస్ విక్రమ్‌నే అభిరామ్. మరి విక్రమ్ చనిపోయి ఉంటాడు. విక్రమ్ ఫేస్ అభికెలా అని అనుకుంటాడు. అరు ముంబై నుంచి నిధి దగ్గరకొచ్చిన రోజు కూడా అదే. అందుకే అభి యాక్సిడెంట్ డేట్ గుర్తుంది. ఓకే. అసలు విషయం ఏంటనేది మా అమ్మకి చెప్పి తెలుసుకోవాలి. అసలు విక్రమ్ ఫాదర్ గురించి తెలుసుకోవాలి అని అనుకోని, ఇప్పుడు ఆ విషయం గురించి వద్దులే. నా ఏంజెల్ నాకింత దగ్గరగా ఉంటే నేను తనని చూడాలి కదా అని చూపుని ఖ్యాతి వైపు తిప్పి ఖ్యాతి నడుము పట్టుకొని చెప్పు. ఓకేనా? ప్రొసీడ్ అవ్వనా? అని అంటే, ఓయ్! ఇప్పుడే కదా పెళ్లయ్యాకని చెప్పావు. మళ్ళీ ఏంటిది? అని అంటే, అది కాదులే ఏంజిల్ నా టచ్ నీకు అలవాటు చేస్తూ, నీ టచ్‌ని నేను ఆస్వాదిస్తున్నా. నిన్ను ఎక్కడ పట్టుకుంటే నువ్వు టెంప్ట్ అవుతావో తెలుసుకుంటున్నా అంటే, ఖ్యాతి అచ్చా! అలానా? అని నవ్వుతూ ఉంటే, తను నవ్వుతున్న ఆ ఫేస్‌ని నవ్వుతూ చూస్తూ, "నువ్వెప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలని" ఖ్యాతిని గుండెలకి హత్తుకుంటాడు. నిధి ఆఫీస్‌లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం షాకవుతారు. ఎప్పుడూ సూట్‌లోనే వచ్చేది. మొదటిసారి చీరలో, అది మెడలో బ్లాక్ బీడ్స్‌తో, పాపిడితో, సింధూరంతో నిధిని చూసిన అందరూ షాకవుతారు. నిధి అలా కనిపిస్తూ ఉంటే, మేడం చాలా బావున్నారని అనుకునేవాళ్ళు కొందరైతే, ఇదేం నాటకం మళ్ళీ అరు సార్ తన ఫ్రెండ్ అంటుంది. మళ్ళీ అతడితో డే అండ్ నైట్ ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడిలా అసలు తన భర్త ఎవరు? ఎక్కడున్నాడు? అని అనుకుంటారు. అరు మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అయ్యో! అరు సార్ నిధి మేడంని పెళ్లి చేసుకున్నారా ఏంటి? అని అనుకుంటూ ఉంటారు. నిధి మీద కళ్ళున్న ఒకడు మాత్రం నిధిని చూస్తూ, "నువ్వు డ్రెస్‌లోనే అనుకున్నా. చీరలో కూడా చాలా అందంగా ఉన్నావు. పర్ఫెక్ట్ ఫేస్ ఇంకా పర్ఫెక్ట్ కొలతలు" అని అంటూ నిధిని చూపులతోనే వాడు ఊహల్లో నిధితో డ్రీమ్స్‌లోకి వెళ్తాడు. ఈ విషయం అరుకి కానీ, అభికి కానీ తెలవాలి. నీకు ఉంటుందిరా అప్పుడు. నిధి తన క్యాబిన్‌లోకి వెళ్లి కాల్ చేస్తుంది. "రాశి నా క్యాబిన్‌కి రా. అలానే నేను సైన్ చేయవలసిన ఫైల్స్ అన్నీ తీసుకురండి" అంటే, "ఓకే మేడం" అని రాశి క్యాబిన్‌లోకి వెళ్తుంది ఫైల్స్‌తో. నిధి సైన్స్ చేస్తూ, "ఈరోజు అరు కూడా రాడు. ఆఫీస్‌కి. అలానే నేనిప్పుడే వెళ్ళిపోతున్నా. నువ్వే చూసుకోవాలని తన చెంప తట్టి, అమ్మ ఎలా ఉందని అడుగుతుంది నిధి. వైజాగ్ రవి గారు వాళ్ళ కొడుకు ధీరాజ్ దగ్గరికొస్తాడు. ధీరాజ్‌కి వచ్చే ప్రాజెక్ట్ మిస్ అవుతుంది. ఇంకా ధీరాజ్ కంపెనీతో కలిసి వర్క్ చేసే మిగతా కంపెనీలన్నీ ధీరాజ్ కంపెనీ నుంచి తప్పుకుంటున్నామని కాల్ చేసి చెప్తారు. ఒక నైట్‌లో ఎలా అని అనుకుంటూ కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే రవి గారు రావడంతో, డాడ్ అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదని అంటే, ఏమీ కాదు రాజ్. నేను వచ్చాను కదా! డాడీ మనతో వర్క్ చేసిన కంపెనీలు మనతో వర్క్ చెయ్యను అని చెప్పారు. ఇంకా వాళ్ళు మన కంపెనీ కోసం పెట్టిన అమౌంట్ అంతా ఈవినింగ్ లోపు ఇచ్చేయాలని అన్నారు నాతో అని అంటే, రాజ్ నేను చూసుకుంటానని ఆలోచిస్తుంటాడు. అసలు ఏం జరుగుతోంది? ఎవరు ఇలా చేస్తుంది? అందరూ ఒకేసారి ఇలా కంపెనీ నుంచి తప్పుకోవడం ఏంటని ఆలోచిస్తూ రాజ్ భుజంపై చేయి వేసి, మీ డాడ్ అన్నీ సెట్ చేస్తాడు మై బాయ్. నువ్వేం ఆలోచించకు వెళ్ళు. అను ఎక్కడ అంటే అను వస్తుంది. అను ఎవరో గుర్తుందా? అభి మేనత్త కూతురు. అభిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. శృతి విషయంలో వాళ్ళ అన్నయ్య చేసిన దానికి అందరిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు కదా! ముందు అను, అన్నయ్య, నాన్న వెళ్తే తర్వాత అను వాళ్ళ అమ్మని కూడా అభి పంపించేస్తాడు. అను ధిరాజ్ కంపెనీలో పీఏగా వర్క్ చేస్తూ రాజ్ డబ్బుకి, రాజ్ అందానికి పడిపోయి తనతో డేటింగ్‌లో ఉంది. రవి గారికి తెలుసు. మాధవన్ గారి మేనకోడలు అను అని. అనుతో ఎప్పటికైనా అవసరం రావచ్చని రాజ్‌కి దగ్గరగా ఉన్న అనుని ఏమీ అనరు. అను అంకుల్ అనుకుంటూ వస్తే, అను రాజ్ మూడ్‌ని నువ్వే చేంజ్ చేయాలి. ఇద్దరూ అలా లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళండి. నేనిక్కడ మొత్తం సెట్ చేస్తానని చెప్తే ఓకే అని రాజ్, అను ఇద్దరు బయటికి వెళ్తారు కార్‌లో. రవి గారు తన పలుకుబడి ఉపయోగించి కంపెనీని పడిపోకుండా చూస్తాడు. ఇది మొత్తం చేసింది అమిత్ గారు. రవి గారి గురించి తెలుసుకొని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. ఇప్పుడు ధీరాజ్‌కి హెల్ప్ చేసిన విషయం రాధిక గారికి తెలిస్తే చూడాలి మరి. అమిత్ గారు
గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటారు. "అసలు మీ మావయ్య గురించి చెప్పు" అంటే, "గౌతమ్ అతడు నిజంగా మా మావయ్య కాదు. మాకు లాస్ట్ ఇయరే ఈ విషయం తెలిసింది. రాధిక అత్తయ్య నన్ను, ఖ్యాతిని, ఇంకా నా భార్య విన్నీని దత్తత తీసుకున్నారంట." "అవునా?" అంటాడు అమిత్. "అవును. అత్తయ్యకి ఇష్టం లేకుండా పెళ్లి చేశారంట. అత్తయ్య పెళ్లయిన కొన్ని రోజులకే అత్తయ్య వాళ్ళ నాన్న చనిపోయారు. దేశం కాని దేశంలో ఒంటరిగా ఉండలేక అత్తయ్య, మావయ్య కొన్ని రోజులు ఇండియాలో ఉండాలి అని ఇక్కడికి వచ్చారు. అప్పుడు మేము కనిపిస్తే మా ముగ్గురిని వాళ్ళతో పాటు తీసుకొని వెళ్లి మమ్మల్ని సొంత బిడ్డల్లాగా చూశారు. మావయ్యకి ఎవరూ లేకపోవడంతో రాధి అత్తయ్య నన్ను, ఖ్యాతిని మామ అని పిలిపించిద్దని అంటే, "ఈ విషయం మీకెవరు చెప్పారు?" అంటే, "లాస్ట్ ఇయర్ మావయ్య అత్తయ్యతో ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటే విన్నాను. మావయ్య విక్కీకి ఖ్యాతిని ఇచ్చి పెళ్లి చేస్తే అందరం ఒకే దగ్గర ఉంటాము అని మావయ్య ఆలోచన. నాకు మాత్రం మావయ్య అసలు ఇది మొత్తం కావాలనే చేస్తున్నాడనుకుంటున్నా. అసలు మేము వాళ్ళకి కనిపించడం ఏంటి? వాళ్ళతో మమ్మల్ని తీసుకురావడం ఏంటి? ఇది మొత్తం మామ ప్లాన్ అని అనుకుంటున్నా. కావాలనే ఇలా చేశాడు. మావయ్య ఇంకా ఏదో దాస్తున్నాడు. మావయ్య గురించి మేము చాలా తెలుసుకోవాలి విక్కీ. అందుకే ఇక్కడికి వచ్చాడు." అంటే అమిత్ గారు మా అల్లుడికి అసలు విక్కీ ఫేస్ ఎలా వచ్చింది అని అడుగుతారు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.